వెల్కమ్ బ్యాక్. కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. నెయ్యి కాంట్రాక్టును మార్చడం సహా పలు అంశాలపై ఆరా తీశారు. కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. నెయ్యి కాంట్రాక్టును మార్చడం సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు. స్వామి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ఈ రోజు విజయవాడ జిల్లా జైల్లో విచారించారు. కల్తీ నెయ్యి కుంభకోణానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు బృందం అధికారులు ఈ రోజు విచారణ నిర్వహించారు. కల్తీ నెయ్యి కుంభకోణం జరిగిన సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన అప్పట్లో చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. దీంట్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో పాలక మండలిలో సభ్యుడిగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో చెవిరెడ్డిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ విజయవాడ కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు అనుమతించింది. ఈ కోర్టు అనుమతి రావడంతో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా సిబిఐ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించారు. అప్పట్లో నెయ్యి కాంట్రాక్టును మార్చిన సమయంతో పాటు ఈ అంశంపై పలు ప్రశ్నలను వేసి చెవిరెడ్డి వద్ద నుంచి వివరాలు రాబట్టారు. అయితే ఆ నెయ్యి కాంట్రాక్టర్ ను మార్చడంలోనూ అదే విధంగా ఆ తర్వాత కల్తీ నెయ్యి సరఫరా జరిగి లడ్డూ నాణ్యత దెబ్బతిన్న వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద కూడా కొంత సమాచారం ఉందని, ఆయన ప్రమేయం ఉంది అని కూడా కొంతమంది సిబిఐకి ఫిర్యాదు చేశారు. దీంతో సిబిఐ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ రోజు విజయవాడ జిల్లా జైల్లో ప్రశ్నించారు. ఆయన దాదాపుగా 2 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం కొద్దిసేపటి క్రితమే సిబిఐ అధికారులు బయటకు వచ్చారు. ఇప్పటికే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి విజయవాడ జిల్లా జైల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ కోర్టులో పిటిషన్ వేసి ఆయన విచారించి అనుమతి ఇవ్వాలి అని చెప్పి కోరారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు సిబిఐ ఆధ్వర్యంలోని సిట్టుకు సంబంధించిన ఒక ప్రత్యేక బృందం వచ్చి విజయవాడ జిల్లా జైల్లో పలు ప్రశ్నలు వేసి ఆయన వద్ద నుంచి సమాచారం రాబట్టింది. అప్పట్లో ఈ కల్తీ నెయ్యి కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ ఆధ్వర్యంలో ఉన్న సిట్టు బృందం 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేయడంతో పాటు పలువురిని కూడా అరెస్ట్ చేసింది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.